నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అటు అమేథీతో పాటు రాయ్బరేలీలో కూడా తరచుగా పర్యటిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సీటు రాయ్బరేలీ ఒక్కటే. పక్కనే ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ స్వయంగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించి సేఫ్ సైడ్గా ఆయన వాయనాడ్లో కూడా పోటీ చేశారని అంటారు. వాయనాడ్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. అప్పట్లో రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి 1,67,178 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ ఈ సీటుపై కన్నేసింది. ఇక ఈసారి గట్టి పోటీ ఉంటుందని భావించే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అదీకాక సోనియా అనారోగ్యం, వయసు పెరగటం వంటి అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రాయ్బరేలీ నుంచి సోనియా 2004, 2006 ఉప ఎన్నికలలో, 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999లో అమేథీ, బళ్ళారి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 77 ఏళ్ల వయోభారంతో ఆమె ఈసారి రాజ్యసభకు వెళ్లారు. రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల కాలంలో తల్లి సోనియా తరపున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఏ చట్టసభ సభ్యురాలు కాలేదు. ఆమె లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు. రాయ్బరేలీ, అమేథీ కాంగ్రెస్ కు మంచి పట్టున్న స్థానాలు. అయితే 2019లో అమేథీలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్ కూడా మళ్ళా అమేథీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది తేలలేదు. రాయ్బరేలీ జనరల్ కేటగిరీ పార్లమెంటు స్థానం. ఈ నియోజకవర్గంలో రాయ్బరేలీ జిల్లా మొత్తం ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో బచ్రావాన్, ఎస్సీ, హర్చంద్పూర్, సరేని, ఉంచుహార్, రాయ్బరేలీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 4 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలవగా రాయ్బరేలీలో మాత్రం బీజేపీ గెలిచింది. కనీసం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తుందని గ్యారంటీ లేదు. కాగా పొత్తులో భాగంగా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యూపీలోని 80 పార్లమెంటు స్థానాల్లో 17 సీట్లను మాత్రమే కాంగ్రెస్ కిచ్చారు. సోనియా, రాహుల్ సొంత రాష్ట్రంపై అంత శ్రద్ధ చూపకపోవడంతో పార్టీ నిస్తేజ స్థితిలో చిక్కుకుపోయింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీన్ని బట్టి పార్టీ ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్తో పాటు మరికొందరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు.